వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి ఎవరికైతే అభ్యర్థులకు కాల్ లెటర్స్ అనేవి రావడం జరిగిందో అటువంటి అభ్యర్థులకు ఈ రోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం అయినట్లు మరి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. కాల్ లెటర్లు వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు సర్టిఫికెట్లను వెబ్సైట్ లో అప్లోడ్ చేసి తమకు కేటాయించిన తేదీ, సమయం, వేదికలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలని సూచించారు. వెరిఫికేషన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. హాజరు కాని అర్హత లేని వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఇక మరోపక్క ఈ రోజు ప్రారంభమైనటువంటి డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఏవైనా నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చినట్టయితే మరి అభ్యర్థుల మీద క్రిమినల్ కేసులు తీసుకోవడానికి కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమంటూ అనంతపురం కలెక్టర్ తెలియజేసిన విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి అభ్యర్థులు నకిలీ ధ్రువపత్రాలు ఇస్తే చర్యలు. కలెక్టర్ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇవాళ డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. డిఎస్సి అభ్యర్థుల విద్యార్హత, ఇతర ధృవీకరణ పత్రాల పరిశీలనలో అవి నకిలీవని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతపురం నగరంలోని బాలాజీ పీజీ కళాశాల ఆవరణలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మరి వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో చెక్ చేసుకుంటే ఎవరైతే అభ్యర్థులకు కాల్ లెటర్ వచ్చిందో అటువంటి వారంతా కూడా ఆ కాల్ లెటర్ లో సూచించినటువంటి మరి సమయానికి, తేదీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులంతా కూడా దానికన్నా ముందు సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది అభ్యర్థులు కాల్ లెటర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు కాల్ లెటర్స్ అనేవి ఎవరికి వచ్చాయి అనే దాన్ని బట్టి మనం చూసినట్టయితే మరి ఎవరైతే ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి మాత్రమే నిన్న మరి కాల్ లెటర్స్ అనేవి జనరేట్ అయినట్టు మనకు ప్రస్తుతం తెలుస్తోంది. మరి రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఇంకా కాల్ లెటర్స్ అనేవి జనరేట్ కాలేదు. ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే కాల్ లెటర్స్ జనరేట్ అయ్యాయి. వారు మాత్రమే ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వడం జరుగుతోంది. ఇక మిగిలిన అభ్యర్థులకు ఈ రోజు మరి కాల్ లెటర్స్ అనేవి జనరేట్ అయితే వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపు ఉండే అవకాశం ఉంది. మరి మనం గతంలో వచ్చినటువంటి దినపత్రికల్లో చూసాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ రోజు అంటే 28వ తేదీ, 29వ తేదీ అలాగే ఆగస్టు 30వ తేదీ వరకు జరిగే అవకాశం ఉంది. దాదాపుగా 3 రోజుల వరకు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తాం అని గతంలోనే మరి అధికారులు తెలియజేశారు. ఇంకా అవసరమైతే ఇంకొన్ని రోజులు కూడా పొడిగించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా కాల్ లెటర్స్ రానటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా మరి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా ఈ రోజు రేపు కూడా సమయం అనేది ఉంది. మరి నిన్న ఎవరికైతే కాల్ లెటర్స్ జనరేట్ అయ్యాయో వారు ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవుతారు. మరి ఈ రోజు ఎవరికైతే కాల్ లెటర్స్ జనరేట్ అవుతాయో వారు రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవుతారు. ఒకవేళ రేపు కూడా కొద్ది మందికి కాల్ లెటర్స్ జనరేట్ అయితే వారు మర్నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 3 రోజుల వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మరి కాల్ లెటర్స్ రానటువంటి అభ్యర్థులు మరి నిరాశ చెందకుండా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో తరచూ చెక్ చేస్తూ ఉండండి. మరి మీకు కూడా ఎవరైతే బార్డర్ లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి కూడా మరి కాల్ లెటర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. మరి బార్డర్ లో ఉన్నటువంటి వారికి చివరిలో కాల్ లెటర్స్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చివరిలో ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇది ప్రస్తుతం ఏపీ మెగా డిఎస్సి కాల్ లెటర్స్ కు సంబంధించినటువంటి సమాచారం. మరి డిఎస్సికి సంబంధించి మరింత ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరై కాల్ లెటర్ వచ్చిందో అటువంటి అభ్యర్థులకు సంబంధించి మరి కాల్ లెటర్స్ అనేవి కొద్ది మందికి అప్డేట్ అయ్యాయని, డిఎస్సి వెరిఫికేషన్ కై ఏర్పాటు చేసిన టీంలను ఒక్కొక్కరికి 50 మంది అభ్యర్థులను కేటాయించడం జరిగింది. అన్ని ధ్రువపత్రాలు అభ్యర్థులు టీం మెంబర్స్ కి చూపించి సర్టిఫై చేయించుకోవాలి.
మరి సర్టిఫై చేయించుకోవడానికి అభ్యర్థులకు వారి యొక్క కాల్ లెటర్ లోనే టీమ్ నంబర్స్ కూడా కొద్ది మందికి అప్డేట్ అయ్యాయనే సమాచారం కూడా వస్తుంది. కాబట్టి మీ కాల్ లెటర్ లో మరి మీరు ఏ టీం కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఆ ప్రాంతంలో మీరు వెరిఫికేషన్ కి హాజరైనప్పుడు ఏ టీం దగ్గరికి వెళ్ళబోతున్నారు అనే సమాచారం కూడా కాల్ లెటర్ లో అప్డేట్ అయ్యింది అంటూ కొద్దిమంది తెలియజేస్తున్నారు. కాబట్టి మీ యొక్క కాల్ లెటర్ ను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి టీం నంబర్ అనేది మీరు చూసుకున్నట్టయితే నేరుగా ఆ టీం దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికెట్స్ ను వెరిఫై చేయించుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మరి డిఎస్సి కన్వీనర్ కార్యాలయం నుండి అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకు దాదాపు 11,000 మందికి అర్హులైనటువంటి వారికి కాల్ లెటర్స్ జనరేట్ అయ్యాయి. ఇక మిగిలిన వారికి కూడా కాల్ లెటర్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎవరికైతే ఈ రోజు కాల్ లెటర్స్ జనరేట్ అవుతాయో వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు రేపు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఇక మరో సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మీరు ఏ పోస్ట్ కు సెలెక్ట్ అయ్యారో తెలుసుకోవాలంటే క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ లోకి వెళ్ళి పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ లో చూస్తే మీరు సెలెక్ట్ అయిన పోస్ట్ మినహాయించి మిగతావి రిమూవ్ చేయబడ్డాయి. కాల్ లెటర్స్ రాని వారు ఏ పోస్ట్ వరకు అవకాశం ఉందో అవి ఉంచాడు. చెక్ ఇట్ నౌ అంటూ ఇక్కడ ఇదే సమాచారాన్ని మనం వాట్సాప్ లో కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే కాల్ లెటర్ వచ్చినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఆప్షన్ లోకి వెళ్తే పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ లో మీరు ఏ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యారో ఆ పోస్ట్ మాత్రమే కనిపిస్తోంది అంటూ కూడా సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు మరి ఎంపికయ్యే అవకాశం ఉందో అటువంటి వారంతా కూడా మీ క్యాండిడేట్ లాగిన్ ను చెక్ చేసుకున్నట్టయితే అందులో మీకు కాల్ లెటర్స్ అనేవి జనరేట్ అవుతాయి. మరి ఈ రోజు జనరేట్ అయినటువంటి వారు రేపు వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మరోపక్క ఇప్పటికే ప్రభుత్వం అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ అప్లికేషన్ దరఖాస్తు సమయంలోనే పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఆ దరఖాస్తు సమయంలో ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఫైనల్ అని మరి కన్వీనర్ గారు తెలియజేస్తుంటే మరి అభ్యర్థులు మాత్రం వారికే వారు సెలెక్ట్ అయినటువంటి పోస్ట్ ను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి అంటూ కూడా మరి ఇక్కడ కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగ ఎంపిక అవకాశం అభ్యర్థులకే ఇవ్వాలి అంటూ డిటిఎఫ్ 2 అంతకు మించి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు వారు కోరుకునే ఆప్షన్ అవకాశం కల్పించాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు గౌస్ లజం పేర్కొన్నారు. ఆయన బుధవారం ఓబుల దేవర చెరువులో మాట్లాడుతూ చాలా మంది అభ్యర్థులు డిఎడ్ బిఎడ్ చదివారని అన్నారు. అలాంటి వారు 2 అంతకు మించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసి అర్హత సాధించారని అన్నారు. వారు కోరుకునే విధంగా ఆప్షన్ ఇచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాబట్టి మరి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అప్లికేషన్ అప్పుడే ఇచ్చారో అదే ఫైనల్ అని కన్వీనర్ తెలియజేస్తుంటే అభ్యర్థులు ఎవరైతే మరి 1 కన్నా ఎక్కువ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారో అటువంటి వారికే ఆప్షన్ ఇవ్వాలని ఇక్కడ మరి కోరడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఈ రోజు డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.